పుత్రోభవస్య పేర్లు చెప్పండి ఇప్పుడు. ముత్యాలు నామధేయస్య సహ ధర్మపత్ని వీరమ్మ నామ్ని, మంగమ్మ నామధేయస్య పరమేశ్వరి నామధేయస్య సదానంద నామధేయస్య अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्यावृद्धिरस्तु श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ महालय पक्ष संदर्भेन पुष्प पूजा अंजकरिष्ये। ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, शंकराय नमः, ज्योतिर्मयाय नमः, लिंगस्वरूपाय नमः। नानाविध परिमल पत्र पुष्प पूजां समर्पयामि। तदंगौ मंगल नीराजनम्। ओम नमः शिवाय। గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు. చాంద్రమానేన విశ్వావసనామ సంవత్సరం మహాలయ పక్షం తేదీ 18/9/2025న సింగరాయ చెరువు వాస్తవులు పాండవుల గోత్రోద్భవులు కీర్తిశేషులు యాదా నరసింహ గారు, ధర్మపత్ని చంద్రమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా వారి యొక్క కుమారుడు ముత్యాలు గారు, ధర్మపత్ని వీరమ్మ మరియు వారి యొక్క కుమార్తెలు మంగమ్మ గారు, పరమేశ్వరి, సదానంద్ గారులు అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా విన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ యాదా నరసింహ గారు, చంద్రమ్మ గారుల యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను ఇక్కడ అన్నదాన కార్యక్రమం మా నాయన అమ్మ పేరు మీద యాట నరసింహ, యాట ముత్యాలు, యాట చంద్రమ్మ పేరు మీద అన్నదానం చేయాలని తలుచుకున్నా. నాకు చాలా సంతోషంగా 3 ఫ్లోర్లు తిరిగిన నా చేతిగా మీదుగా అన్నం దానం చేసినాం. నేను చాలా ఈ టెస్ట్ వాళ్ళకు చాలా మంచిగా చేస్తున్నాడు. నేను కూడా మళ్ళీ కూడా మా అమ్మాయితో కూడా చేయించాలనుకుంటా. నేను ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ టెస్ట్ నడుపుతున్న సంగతి తెలిసి అన్నదానం చేస్తే పుణ్యం ఉంటుందన్న ఆలోచన మీకు వెళ్ళి ఈ కార్యక్రమం నేను తీసుకున్నాను సార్. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ కూడా రావాలని అనిపిస్తుంది. మా బిడ్డతో కూడా చేపిస్తాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి
మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.